నది పక్కన వాల్లా కనిపిస్తుంది చూసారు, అదంతా ఫోర్ట్ అంట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే బద్వేల్లో ఈవెంట్ ఉందంటే రాజమండ్రి నుండి బద్వేల్ బయలుదేరి వెళ్తున్నాను బస్సులోని. ఈ ఏసీ ఏమో కరెక్ట్ గా మొఖానికి కొడుతుంది, మన వల్ల అవదని ఇది క్లోజ్ చేసేసి పడుకున్నాను. మార్నింగ్ మనం బస్ దిగే టైంకి పెళ్లికొడుకు వాళ్ళ తమ్ముడు వచ్చి పిక్ చేసుకుని హాల్ దగ్గరికి తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే మనకు అక్కడే రూమ్ ఇచ్చారనమాట ఫ్రెష్ అవడానికి. ఇంకా సేపు ఆగి రెడీ అయిపోయి ఇన్షర్ట్ చేసుకున్నాను, కానీ మనకు సెట్ అవదని తీసేసాను. మ్యూజిక్ టీం వాళ్ళు వచ్చి ఆల్రెడీ మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఇంక ప్రారంభం చేసేసి మనకైతే టైం ఇచ్చారు. ఇంకొన్ని పాటలు పాడాను, కొన్ని పాటలు కాదు నేను చాలా పాటలే పాడాను. మేము త్వరగానే స్టార్ట్ చేసాం, కానీ పెళ్లికొడుకు పెళ్లికూతురు మాత్రం కొద్దిగా లేట్ గా వచ్చారు. దాని వల్ల స్టార్టింగ్ లో చాలా పాటలు పాడాల్సి వచ్చింది. నేను న్యూ కపుల్ కూడా పాట పాడారనమాట. తర్వాత నేను కూడా కొన్ని పాటలు పాడేసి ఈవెంట్ ముగించుకుని భోజనం చేసేసి ఫోటో దిగేసి బయలుదేరిపోయాను. మన రిటర్న్ ట్రైన్ కడపలో నైట్ 10 అనమాట. ఈ కడప అందాలను చూసుకుంటే ఎలాగో ఎంత దూరం వచ్చాం కదా అని కడపలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. టైం అయిపోయింది కదా అని రైల్వే స్టేషన్ కి వచ్చేస్తే ఇదేమో 1 అవర్ డిలే ఉంది ట్రైన్. చాలా సేపటికి మనం వెళ్లాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే చీరాల వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ నుండి ఫ్రెండ్ నేను కలిసి తిరుపూర్ వెళ్తున్నాము. ఇంతకీ ఎందుకు వెళ్తున్నామో తెలుసా? తెలిస్తే కింద కమెంట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్, బాయ్.